హాయ్ అండి. ఈరోజు పుల్లపుల్లగా రుచికరంగా గోంగూర సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను కందిపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు సొరకాయ చిన్న చిన్న కట్ చేసుకొని గోంగూర ఆకు కట్ చేసుకున్నాను. కందిపప్పు నేను ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు కుక్కర్లో నేను కందిపప్పు వేసుకున్నాను, సొరకాయ, గోంగూర ఆకు, ఆనియన్స్ పొడిలో కట్ చేసుకోవాలండి. మిర్చి వేసుకున్నా కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. బాగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇక నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఒకసారి కలిపేసి క్యాప్ క్లోజ్ చేద్దాం. క్యాప్ క్లోజ్ చేసేసాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పు ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. చూడండి, పప్పు బాగా ఉడికింది. ఇప్పుడు ఒక రోట్లో ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. ఈ పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. 1.5 పావు ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు ఉంది కదా, అది పోపులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాము. ఇది ఇంతకుముందు జీలకర్ర ఎల్లిపాయలు కట్ చేసుకున్నాం, దంచుకున్నాం కదా, అది పప్పులో వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేద్దాం. ఇంకా సాల్ట్ పడుతుందండి, నేను సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి కలుపుదాం. ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకుందాం. ఇప్పుడు గరం మసాలా, కలుపుకున్నాం కదా. చూడండి, పప్పు దగ్గరికి వచ్చింది. మసాలా వేసుకొని ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గోంగూర సొరకాయ పప్పు రెడీ అయిందండి. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సరళ వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.